దాన ధర్మాలు చేయమన్నారు. చెప్పడం తేలికే, కానీ చేయడం చాలా కష్టం. దాన ధర్మం నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. పేద విధవరాలు దేవాలయంలో కానుకలు సమర్పించింది. ఎలా సమర్పించింది? ఎంత సమర్పించింది? 2 కాసులు. మరి గొప్ప విలువ ఆ రోజుల్లో కాదు. కానీ ఆమె 2 పైసలను కూడా ఎలా వేసింది? బయటికి కనబడకుండా గుప్పిటిలో దాచిపెట్టి వచ్చి అక్కడ ఆ కానుకలు సమర్పించింది. మిగిలిన వాళ్ళు ఎలా సమర్పించారు? చిల్లరని ఎత్తి ఇక్కడి నుంచి డబ్బాలు వేసారు. అవి అక్కడి నుంచి పడతా డబడమా 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 సౌండ్. ఏంటి ఎంత సౌండ్ అవుతుందని ఇప్పుడు అంటే మెదిలింది అనుకోండి, మనందరం చూస్తాం. ఆ సందా వేసేటప్పుడు వాళ్ళందరూ చూస్తూ ఉంటే, ఓ వీడు చాలా ధనవంతుడు, ఎక్కువ చందా వేశాడు అని ప్రజల మెప్పు కోసం ఆయన అక్కడ చేస్తున్నట్టు వాక్యం బోధిస్తాను. కానీ ఆ స్త్రీ చేసినటువంటి ఆ దాన ధర్మం ఎలా ఉందంటే ఎవరికి కనపడకుండా వేస్తుంది. కానీ ప్రభు దాన్నే చూశారా? రహస్యమున్నటువంటి నీ దేవుడు దాన్ని గుర్తించి ఈమె అందరికంటే ఎక్కువ కానుకను సమర్పించిందని ఆయన ప్రశంసించాడు. కాబట్టి దాన ధర్మాల విషయంలో ఏం చేయాలంటే, నువ్వు కుడి చేతితో చేసింది ఎడమ చేతితో తెలియకుండా నువ్వు దాన ధర్మాలు చేయాలని ఈ యొక్క తపస్సు కాలంలో ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క తపస్సు కాలం 40 దినాలు కూడా భక్తిభావంతో జీవించి ప్రభు నుంచి మరియు ఒక విజయాన్ని పొందుకోవాలని ఇక్కడ తపస్కాలు మనకి తెలియజేస్తున్నాం. కాబట్టి దీక్ష తీసుకున్నటువంటి బిడ్డలు ప్రత్యేకంగా వారు నేను దేవునితో సహవాసం చేయాలని అనుకున్నారు. కాబట్టి దేవుని పిలుపుకు వారు స్పందించారు. కాబట్టి మీరు నా వైపు మరలా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. నా వద్దకు తిరిగి రండి అంటే మన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద మన దృష్టిని మరల్చాలని ప్రభు ఈరోజు మనందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మొదటి రోజు నుంచి 40 దినముల వరకు కూడా మన దృష్టిని ప్రభువుపై ఉంచి ప్రభువు నుండి మనము ఆత్మీయమైనటువంటి బలాలని కూడా పొందుకొని దేవుని చేత ఆశీర్వదించబడాలని ఈరోజు తపస్సు కాలం విభూతి బుధవారం మనకి తెలియజేస్తుంది. ఆ విధంగా జీవించడానికి ఏ విధమైనటువంటి సైతాను శోధనలు మనం అడ్డగించకుండా దేవుని యొక్క కృప